కొంతమంది నాయకులకు మీడియా కొమ్ము కాస్తుంది అనే విమర్శ ఏపీలోనే కాదు దేశంలోనే ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. మీడియాలో వచ్చే వార్తలను బట్టి అది స్పష్టంగా కనిపిస్తోంది కూడా. అయితే పత్రిక, ఛానల్ ఇలా మీడియా వ్యాపారంలో రామోజీరావు మీడియా అంటే అందరికీ తెలిసిందే. అయితే పత్రిక అయినా ఛానల్ అయినా సీఎం గా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ పత్రిక వైఎస్ కు వ్యతిరేకంగా ఉండేది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక తర్వాత జరిగిన పరిణామాలకు వైఎస్ ఫ్యామిలీకే కాదు కాంగ్రెస్ కు కూడా దూరంగానే ఉండేది ఈ పత్రిక, ఛానల్. వైసీపీ పార్టీ పెట్టిన సమయం నుంచి అనేక సమయాల్లో జగన్ కు అతి తక్కువ కవరేజీ ఇచ్చేది ఈ పత్రిక, ఛానల్. కానీ తర్వాత 2014 ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా నరేంద్ర మోడీకి, చంద్రబాబుకి అనుకూలంగా ఎక్కువ కవరేజ్ చేశారు. ఇప్పుడు మాత్రం మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం టీడీపీకి ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, విశాఖ భూ కుంభకోణంపై కూడా ఈ పత్రిక, ఛానల్లో వార్తలు రావడంతో ఇప్పుడు రూటు మారింది అంటున్నారు జనాలు. తాజాగా జగన్ కు సంబంధించి 9 పథకాలు కూడా ప్రజలకు మంచి చేసేవి, నెరవేరేవి అని ప్రకటించడంతో వీటిని ఈనాడు కవర్ చేసింది అంటున్నారు మేధావులు. ఇక కొంతకాలంగా జగన్ భార్య రామోజీరావు కోడలు కూడా స్నేహంగా ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే. గతంలో జగన్ రామోజీరావుని ఇంటికి వెళ్లి పరామర్శించడం కూడా తెలిసిందే. ఓ కార్యక్రమంలో జగన్ రామోజీరావు దగ్గరకు వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి పలకరించడం కూడా అప్పుడు వార్తల్లో సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికల నడుమ పోటీ ఉంది. దీంతో ఇరువురు కలిసి జ్యోతికి చెక్ పెట్టనున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పోటీలో సాక్షి 2వ స్థానంలో ఉంది. ఇక వీరిద్దరూ కలిస్తే రాజకీయంగా పార్టీలకు చెందిన పత్రికలు కూడా మరో ముందడుగు వేశాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రజ్యోతిని వైసీపీ పక్కన పెడుతోంది. మీటింగ్లకు, కార్యక్రమాలకు అనుమతించట్లేదు. ఇక అదే విధంగా జగన్ పై విష ప్రచారం చేస్తోంది అనే వాదనలు కూడా రాష్ట్రంలో బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈనాడు అధినేత, సాక్షి అధినేత కలవడం అనేది ఓ కీలక పరిణామం అంటున్నారు ఇటు మీడియా, రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.